రండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము. ఈ 17వ అధ్యాయం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా. ఈ 17వ అధ్యాయం ఎందుకు ఎక్సైటింగ్గా అంటే ఇక్కడ ఏలియా యొక్క ఇంట్రడక్షన్ ఉంటుంది, ఏలియా యొక్క పరిచయం ఏమని ఉంటుంది. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్పీడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఇక్కడ ఏమని రాస్తుంది, ఇక్కడ ఎవరి యొక్క ఇంట్రడక్షన్ అంటే ఏలియా ఎవరంట, గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీయుడైన ఏలియా. సో ఇక్కడ ఇజ్రాయిలీలో ఉజ్జీవం తెప్పించడానికి, ఇజ్రాయిల్ దగ్గర నుంచి యెహోవాయే దేవుడు అని వాళ్ళ నోట నుంచి ఒప్పించడానికి దేవుడు ఏర్పరచుకుంది ఎవరినో తెలుసా, ఏలియాని. ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ ఏలియా వయసు ఎంతో రాయబడలేదు, ఏలియా తల్లిదండ్రులు ఎవరో, ఎలా పుట్టాడో ఏంటో, అసలు ఆయన ప్రొఫెషన్ ఏంటో ఇవన్నీ కూడా రాయబడలేదు. కేవలం ఎక్కడికి చెందినవాడు, గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బైట్ అని ఒక్క మాట మాత్రమే ఉంది. అంటే ఇజ్రాయిల్లో ఒక తెగకు చెందినవాడు. సో దేవుడు ఏర్పాటు చేసుకునే మనిషికి ఏం అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, చాలా గొప్పవాడై ఉండవలసిన అవసరం ఏమాత్రం లేదు. అతను ఎందులో ఉండాలి, దేవుని యొక్క ఏర్పాటులో ఉండాలి. దేవుడు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటాడో వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా, అప్పటి నుంచి వారికి పాఠాలు నేర్పించి తన కోసం తన కార్యాలు చేయించడానికి వాళ్ళని సిద్ధపరుస్తాడు. ఒక్కొక్కసారి మనం మనుషుల్ని వారి యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి, వారి గత అలవాట్లను బట్టి, లేదంటే వాళ్ళ సోషల్ స్టేటస్ని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, కులాలను బట్టి, మతాలను బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే తిరస్కరిస్తాం. కానీ దేవుడు తన ఏర్పాట్లో ఏర్పరచుకున్న మనుష్యుడిని ఎలా సిద్ధపరుస్తాడో మనం అదంతా కూడా ఎక్కడ నేర్చుకుంటాము అంటే 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. ఈ యొక్క 17వ అధ్యాయంలో ఇక్కడ ఏలియా వెళ్ళి అహాబు సన్నిధిలో సవాల్ చేయడానికి ఏమని సవాల్ చేశాడు, ఏమని చేశాడు చూడండి. ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. వెళ్ళి ప్రకటించాడు. తను ప్రకటించిన జరిగిందా జరగలేదా, జరిగింది. ఆ తర్వాత మంచు లేదు, వర్షం లేదు. మళ్ళీ ఎప్పటి వరకు లేదు, ఇప్పుడు 18వ అధ్యాయంలో ఏలియా ప్రార్థన చేశాడు కదా. ఏలియా ప్రార్థించిన తర్వాత మరలా ఇంకొక ప్రార్థన చేస్తాడు. తిరిగి అప్పటి వరకు ఆ దేశంలో మంచు కురవలేదు, వర్షం కూడా కురవలేదు. సో అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు మనం నేర్చుకున్నాం కదా. ఏలియా ఆసక్తితో ప్రార్థించగా భూమి మీద ఎన్ని సంవత్సరాలు వర్షం కురవలేదు, 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. అంటే ఏలియా అహాబు సన్నిధిలోకి వెళ్ళి సవాల్ చేసిన దగ్గర నుంచి తిరిగి వర్షం కురిసేంత వరకు, అంటే ఇప్పుడు మనం చూసిన 30 సెకండ్ల ప్రార్థన చేసినంత వరకు ఎన్ని సంవత్సరాలు ఉంది అక్కడ, ఆ మధ్యలో 3.5 సంవత్సరాలు. అంటే దాదాపుగా 36 నెలలు ప్లస్ ఇంకొక 6 నెలలు, ఎంత 38 మంత్స్, దగ్గరగా 40 మంత్స్ అనుకోండి. 40 దినాల్లో ఏలియా ప్రార్థించినప్పుడు వెంటనే జవాబు రావడానికి నిజంగా ఏలియా జీవితంలో ఎన్ని కార్యాలు జరిగినాయో, ఎంత విశ్వాసంగా ఉన్నాడో, దేవుని మాటకి ఎంత లోబడ్డాడో, ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నారో అవన్నీ కనుక మనం చూస్తే అప్పుడు మనం అర్థమవుతుంది మనం చేసే ప్రేయర్స్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే. ఏలియా చేసిన ప్రార్థన అందుకే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకముదై బహుబలము గలదై ఉండును. కాబట్టి ఈ యొక్క 3.5 ఇయర్స్లో ఎటువంటి దేవుడు ఎలాగ ఏలియాని సిద్ధపరిస్తే ఏలియా అంత పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అయ్యాడో మనం నేర్చుకుందాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నామంటే, ఏలియా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తికి ఏం అవసరం లేదు అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో, అతను ఎక్కడి నుంచి వచ్చాడో అవసరం లేదు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అన్న కారణాల దగ్గర నుంచి కనుక మనం చూస్తే ఇక్కడ చూడండి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ఏలియా వచ్చింది ఎక్కడికి, మనం గత వారం నేర్చుకున్నాం. ఆహాబు దగ్గరికి వచ్చాడు, ఆహాబు రాజమందిరానికి వచ్చాడు, ఆహాబు యొక్క అంతఃపురంలోకి వచ్చాడు. ఆహాబు సన్నిధికి వచ్చి ఏమంటున్నాడు, ఎవని సన్నిధిలో నిలవబడి ఉన్నాను. సో ఆహాబు ఎదురుగా నుంచున్నాడు అంటారా, ఇప్పుడు ఏలియా దేవుడు ఎదురుగా నుంచున్నాడు అంటారా? ఇప్పుడు వచ్చిందేమో ఆహాబు దగ్గరికి, నేను నిలబడిందేమో ఎక్కడ అంటున్నాడు, దేవుని సన్నిధిలో అంటున్నాడు. సో ఈ యొక్క వ్యక్తి, ఈ మ్యాన్ ఎఫెక్టివ్ ప్రేయర్ చేసిన ఈ యొక్క వ్యక్తి, ఈ ప్రార్థనాపరుడైన శక్తివంతమైన ప్రార్థన చేసిన యొక్క ఏలియాకి ముందు ఎవరి ఎదుట నిలబడే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఎవరి ఎదుట నిలవబడే అలవాటు ఉంది అంటే ఎవరెదుట నిలబడతాడో తెలుసా, దేవుని ఎదుట నిలబడతాడు. రాజు ఎదుట కాదు, మనుషుల ఎదుట కాదు, అల్పుల ఎదుట కాదు, అధికుల ఎదుట కాదు. ఎవరి ఎదుట నిలబడతాడు? సో దేవుని ఎదుట నిలబడిన వాళ్ళు ఎవరి ఎదుట నిలబడటానికి భయపడవలసిన అవసరం, వాళ్ళు రాజు అయితే ఏంటి, అధికారులు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ముందు ఎవరి ఎదురు నిలబడితే
దేవుని రాజాతి రాజైన దేవుని ఎదుట నిలవబడితే, సర్వశక్తుని ఎదుట నిలవబడిన కనుక ఆ యొక్క అలవాటు కనుక ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించే అలవాటు కనుక మనం ఉంటే ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. అదే కదా షడ్రకు మేషకు అబేద్నెగో అని వాళ్ళు ఏమన్నారు, ఏమని పిలిచారు? వాళ్ళు ఉంది ఎక్కడ? వాళ్ళు అసలుకే చెరబట్టిన బానిసకు సంబంధించిన యూదులు. వాళ్ళు వచ్చి ఏమని పిలుస్తూ ఉన్నారు? నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? వాళ్ళు ఎవరి సన్నిధిలో నిలబడే అలవాటు ఉంది వారికి? సో దేవుని సన్నిధిలో నిలబడే ధైర్యవంతుడుగా ఉన్నాడు కాబట్టి ఏలీ ఎవరికి భయపడలేదు, ఆహాబుకు భయపడలేదు. రెండోది చూడండి, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు. రెండోది ఏంటి అంటే ఎవరు తోడుగా ఉన్నారు అంటే ఏలియాకి దేవుడే తోడుగా ఉన్నాడు. సో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏలియా దేనికి భయపడలా. రాజు ఒకవేళ నేను ఇలా సవాల్ విసిరితే రాజు నన్ను ఏం చేస్తాడో, రాజు భార్య నన్ను ఏం చేస్తుందో అని ఏమాత్రం భయపడలా. ఎందుకు? మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఏమంటాం? నాతో పాటు నువ్వు తోడురా, నాకు భయం, నేను ఒక్కదాన్నే వెళ్ళలేను. అదే కదా ఎవరు అన్నారు? బారాక్ ఏమన్నాడు? నువ్వురా, నువ్వు వస్తేనే నేను వెళ్తా, లేకపోతే నేను వెళ్ళా. ఎందుకు? బారాక్కి భయం. ఆయనకి ఎవరు తోడు కావాల్సి వచ్చింది? దెబోరా తోడు కావాల్సి వచ్చిందన్నమాట. మనకు కూడా భయం కదా, హాస్పిటల్కి ఒకళ్ళు వెళ్ళాలన్న భయం, షాపింగ్కి వెళ్ళాలన్న భయం, దేనికి వెళ్ళాలనే భయమే. మనకు ఆఖరికి ప్రార్థనకి రావాలన్నా కానీ మనకి ఎవరు ఉండాలి? మన తోడొచ్చే వాళ్ళు రాకపోతే మనం కూడా ఏమవుతాం? ఆగిపోతాం కదా. సో ఇక్కడ ఏలియాకి ఇంత ధైర్యం ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఏలియాకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడే తోడుగా ఉన్నాడు. అందుకే ఆ ధైర్యంతో ఏమంటున్నాడు? సో మనం పక్కన మన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు పోట్లాటికి వెళ్ళామే అనుకోండి, మనం ఒక్కళ్ళమే ఉంటే పోట్లాడతామా? మనతో పాటు అమ్మనో లేకపోతే అక్కనో బాగా మాట్లాడగలిగిన వాళ్ళని పక్కన తీసుకొని పోతే మనం విజృంభిస్తాం కదా. వాళ్ళు ఎవరు లేకపోతే ఏం మాట్లాడం, తోక ముడుచుకొని అంటారు కదా, నోట్లో బెల్లం పెట్టుకున్నామని ఏమీ మాట్లాడం కదా. ఎందుకు? భయం, మనల్ని ఏం చేస్తారో అని. సో ఇప్పుడు ఏలియా అంత ధైర్యంగా సవాల్ విసడానికి కారణం ఏంటో తెలుసా? ఏలియాకి తోడుగా ఎవరున్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏలియా నిజంగా అంత చక్కగా తన యొక్క సిద్ధపాటు ఆ రీతిగా ప్రార్థించడం వెంటనే ఏలియా ప్రార్థనకి ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చింది. అంటే ఏలియా దేవుని సన్నిధిలో నిలవబడే అనుభవం కలిగే వాడై ఉన్నాడు. ఏలియాకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నారు.